హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారు. 10th క్లాస్ సోషల్ స్టడీస్ వీడియో లెసన్స్లో భాగంగా ఫస్ట్ లెసన్ అయినటువంటి ఇండియా రిలీఫ్ ఫీచర్స్ యొక్క పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. ఈ లెసన్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి నేను ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో ఈ పార్ట్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే ద ఇండో గంగేటిక్ ప్లైన్స్ అండ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ద మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా, భారతదేశాన్ని జియోగ్రఫికల్గా ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేశారో వాటిని ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనే పేరుతో పిలుస్తారని చెప్పారు. మరి ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఎన్ని అనేది మనం చూస్తే సో మొత్తం 6గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ద హిమాలయాస్, సెకండ్ వన్ ద ఇండో గంగేటిక్ ప్లైన్స్, థర్డ్ వన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ ద కోస్టల్ ప్లైన్స్, ఫిఫ్త్ వన్ ద డిసర్ట్, సిక్స్త్ వన్ ద ఐలాండ్స్. సో ఈ 6 కూడా ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లోకి వస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ అయినటువంటి హిమాలయాస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ పార్ట్లో ఇండో గంగేటిక్ ప్లైన్స్ గురించి, పెనిన్సులర్ ప్లాట్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇండో గంగేటిక్ ప్లైన్స్. ఇండో గంగేటిక్ ప్లైన్స్ అంటే అర్థం ఏమిటి అంటే ఇండో అంటే ఇండస్, గంగేటిక్ అంటే గంగ. ఇండో అంటే ఇండస్ రివర్. ఇండో అంటే ఏంటి అంటే ఇండస్ రివర్. గంగేటిక్ అంటే గంగా రివర్. ఇండస్ రివర్, గంగా రివర్ ఏర్పాటు చేసినటువంటి ప్లైన్స్నే మనం ఇండో గంగేటిక్ ప్లైన్స్ అనే పేరుతో పిలుస్తాం. 20 million years ago, it was a shallow basin. It was gradually filled the alluvial soil brought by Indus, Ganga and Brahmaputra rivers. 20 million years ago అంటే సో 2 కోట్ల సంవత్సరాల క్రితం ఇట్ వాజ్ ఏ షాలో బేసిన్. ఇదొక లోతు తక్కువ పల్లెం మాదిరిగా ఉన్నటువంటి ఒక లోయ. ఇట్ వాజ్ గ్రాడ్యువల్లీ ఫిల్డ్ ద అల్యూవియల్ సాయిల్ బ్రాట్ బై ఇండస్. రివర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. ఈ లోతు తక్కువగా ఉన్నటువంటి పల్లెం మాదిరిగా ఉన్నటువంటి ఈ ఏదైతే వ్యాలీ ఉందో, లో ఉందో, వీటిని ఈ గంగా రివరు, ఇండస్ రివరు, అలాగే బ్రహ్మపుత్ర రివర్లు హిమాలయాల్లో పుట్టి అవి పైనుంచి కిందకి ఫ్లో అవుతున్నప్పుడు దారి మార్గంలో ఉన్నటువంటి ఆ మట్టిని అవి కొట్టుకుని తీసుకొచ్చి ఈ వ్యాలీలో డిపాజిట్ చేయడం జరిగింది. అలా ఈ వ్యాలీ అల్యూవియల్ సాయిల్ తోటి ఫిల్ అవడం జరిగింది. ఇలా అల్యూవియల్ సాయిల్తో ఫామ్ అయినటువంటి ప్లైన్స్నే మనం ఇండో గంగేటిక్ ప్లైన్స్ అనే పేరుతో పిలవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు కదా. సో ఇండియా ప్లేట్ వచ్చి యురేషియన్ ప్లేట్ని టచ్ చేయడం వల్ల, ఢీ కొట్టడం వల్ల ఇండియా ప్లేట్ యొక్క అంచులు, కార్నర్స్ అనేవి పగిలిపోయి అక్కడ పెద్ద లోయ అనేది ఏర్పడిందని చెప్పి, అంటే హిమాలయస్ ఏర్పడి హిమాలయాల పక్కనే పెద్ద లోయ అనేది ఫామ్ అయింది, వ్యాలీ అనేది ఫామ్ అయింది. సో హిమాలయాస్లో పుట్టినటువంటి ఈ పెరినియల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పెరినియల్ రివర్స్కి ఎగ్జాంపుల్గా వేటిని చెప్పొచ్చు అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. సో ఈ పెరినియల్ రివర్స్ ఏం చేశాయి అంటే ఆ హిమాలయాస్లోంచి ఈ వ్యాలీలో ఫ్లో అవటం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే అలా ఫ్లో అవటం జరిగిందో అవి మార్గం మధ్యలో ఉన్నటువంటి మట్టి అంతటిని తీసుకొచ్చి ఈ వ్యాలీలో డిపాజిట్ చేసి వ్యాలీని కంప్లీట్గా ఫిల్ చేసేయడం వలన ఇండో గంగేటిక్ ప్లైన్స్ అనేవి ఫామ్ అవటం జరిగింది. ఇలా ఇండో గంగేటిక్ ప్లైన్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఇవే ఇండో గంగేటిక్ ప్లైన్స్. ఈ షేడ్ చేసినటువంటి ఎల్లో కలర్లో షేడ్ చేసినటువంటి ఈ ఏరియా మొత్తం కూడా దేనిలోకి వస్తుందంటే ఇండో గంగేటిక్ ప్లైన్స్లోకి వస్తుంది. 3 డివిజన్స్ ఇన్ ఇండో గంగేటిక్ ప్లైన్స్. మనం ఇండో గంగేటిక్ ప్లైన్స్ మొత్తాన్ని కూడా 3 పార్ట్స్గా, 3 డివిజన్స్ కింద మనం డివైడ్ చేయడం అనేది జరిగింది.
ఓకేనా. ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ ని మొత్తాన్ని కూడా మనం 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ భాగాన్ని లేదా ఫస్ట్ పార్ట్ ఏమంటామంటే ద వెస్ట్రన్ పార్ట్ అంటాం. ఫస్ట్ పార్ట్ ఏమంటాము వెస్ట్రన్ పార్ట్. సో ఇది కంప్లీట్ గా ఏ రివర్ చేత ఫామ్ అయిందంటే ఇండస్. సో ఇండస్ రివర్ చేత ఫామ్ అయినటువంటిది ద వెస్ట్రన్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ద సెంట్రల్ పార్ట్ అంటారు. ఈ సెంట్రల్ పార్ట్ అనేది ఏ రివర్ వల్ల ఫామ్ అయిందంటే గంగా. అలాగే థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ద ఈస్టర్న్ పార్ట్ అంటారు. సో ఈ ఈస్టర్న్ పార్ట్ బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఫామ్ అవటం జరిగింది. ఓకేనా. సో Indo-Gangetic plains can be divided into 3 parts. First part is the western part. It was formed by Indus River. The second part is the central part. It was formed by Ganga River. The third part is the eastern part. It was formed by Brahmaputra River. ఇలా మనం 3 పార్ట్లుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 3 పార్ట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా ద వెస్ట్రన్ పార్ట్. Okay, the western part. The western part formed by the Indus. The western part formed by Indus and its tributaries. ఈ వెస్టర్న్ పార్ట్ అనేది ఇండస్ రివర్ చేత మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదుల చేత ఇది ఏర్పడడం జరిగింది. ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. మరి ఇండస్ రివర్ కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. సో ఇండస్ రివర్ కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఉపనదులు 5. ఇది 1 మార్క్ చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్? సో ఇండస్ రివర్ కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి అని చాలా సార్లు 1 మార్క్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. మరి ఇండస్ రివర్ కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే 5 అని చెప్పుకున్నాం. ఇందులో ఫస్ట్ ఏంటి జీలం, సెకండ్ వన్ ఏంటి చినాబ్, థర్డ్ వన్ రావి, ఫోర్త్ వన్ బియాస్, ఫిఫ్త్ వన్ సట్లస్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లస్. ఈ 5 రివర్స్ కూడా దేనికి ట్రిబ్యూటరీస్ గా ఉన్నాయండి? ఇండస్ రివర్ కి ట్రిబ్యూటరీస్ గా ఉన్నాయి. మరి ఇండస్ రివర్ కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ని మనం కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ కోడ్ ఏంటంటే జేసీ బ్రదర్స్. సో జేసీ బ్రదర్స్ అనేటువంటి కోడ్ ఉపయోగిస్తే మనకి ఈ 5 ట్రిబ్యూటరీస్ కూడా వచ్చేస్తాయి. ఇందులో జే అంటే జీలం, చి అంటే చినాబ్, బి అంటే బియాస్, ఆర్ అంటే రావి, ఎస్ అంటే సట్లెజ్. జీలం, చినాబ్, బియాస్, రావి, సట్లెజ్. ఈ 5ంటిని కూడా మనం ఇండస్ రివర్ కి ట్రిబ్యూటరీస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. చూడండి ఇక్కడ ఆ ట్రిబ్యూటరీస్ అన్నింటినీ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో మనం గమనిస్తే ఇదంతా కూడా ఇది ఇండస్ రివర్. దీనికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ మొత్తం ఎన్ని చెప్పాము? 5 చెప్పాము. చూడండి ఫస్ట్ది జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 రివర్స్ కూడా ఫ్లో అయ్యేటువంటి స్టేట్ ఏంటి అంటే పంజాబ్. సో పంజాబ్ లో 5 రివర్స్ కూడా ఫ్లో అవటం జరుగుతుంది. పాంచ్ అంటే 5, ఆబ్ అంటే రివర్. పాంచాబ్ అనేటువంటి పేరు పంజాబ్ అనేటువంటి పేరు కింద మారటం జరిగింది. సో ఇవి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. చూడండి ఇది ఇండస్ రివర్. Most of the Indus River basin is located in Pakistan. Most of the Indus River basin is located in Pakistan, leaving minor portion of Punjab and Haryana plains in India. మనం చూస్తే ఈ ఇండస్ ప్లెయిన్స్ లో లేదా ఇండస్ బేసిన్ అనేది ఎక్కువగా పాకిస్తాన్ లో ఉంది. కొద్ది మాత్రమే ఇండియాలో పంజాబ్ ప్లెయిన్స్ గాను హర్యానా ప్లెయిన్స్ గాను ఫామ్ అవటం అనేది జరిగింది. ఓకేనా.
సో ఇండస్ వ్యాలీ ప్లెయిన్స్ అనేవి ఎక్కువగా పాకిస్తాన్లో ఉన్నాయి, తక్కువగా ఇండియాలో పంజాబ్లోను హర్యానాలోను ప్లెయిన్స్గా ఫామ్ అవటం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా, సో మోస్ట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ ప్లెయిన్స్ అన్ని కూడా ఈ పాకిస్తాన్లో ఉండడం అనేది జరిగింది. కొద్దిగా మాత్రమే ఇండియాలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దో మనం ఈ ఇండస్ వ్యాలీ ప్లెయిన్స్ ని కనుక మనం గమనిస్తే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే దోబ్స్ అనే పేరుతో పిలుస్తాం. ఏ పేరుతో పిలుస్తాం? దోబ్. మరి వాట్ ఈజ్ ఏ దోబ్? దోబ్ అంటే ఏమిటి అని మనం కానీ చూస్తే, ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద టూ రివర్స్ ఈజ్ కాల్డ్ దోబ్. ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద టూ రివర్స్ ఈజ్ కాల్డ్ దోబ్. సో రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి ఫెర్టైల్ ల్యాండ్, సారవంతమైనటువంటి భూమిని మనం ఏమంటాము అంటే దోబ్ అంటాం. ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద టూ రివర్స్ ఈజ్ కాల్డ్ దోబ్స్. రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి ప్రాంతాన్ని మనం దోబ్ అనే పేరుతో పిలుస్తాం. ఇవి చాలా సారవంతంగా ఉండి పంటలు బాగా పండుతూ ఉంటాయి. సో దోబ్స్ కి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఒకసారి మీరు చూడండి. ఇది ఇండస్ రివర్, ఇది చినాబ్ రివర్. ఈ ఇండస్ రివర్ కు ఈ చినాబ్ రివర్ కు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏమిటి అంటే దోబ్. ఓకేనా? సో ఇదొక రివర్, ఈ రెండు రివర్లకి మధ్య ఉన్నటువంటిది దోబ్. ఈ ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద టూ రివర్స్ అని చెప్పామట. సో ఈ రెండు రివర్ల మధ్య ఉన్నటువంటి సారవంతమైన భూమిని మనం దోబ్ అంటాం. సో ఈ దోబ్లకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సింధు సాగర్ దోబ్, అలాగే జక్ దోబ్, రచనా దోబ్, బారీ దోబ్, బిస్త్ దోబ్, ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పవసరం లేదు, కానీ వాట్ ఈజ్ ఏ దోబ్ అంటే ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 1 మార్క్ కి వస్తూ ఉంటుంది. ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నౌన్ యాజ్ ద గంగా ప్లెయిన్స్. సెంట్రల్ పార్ట్ ఈజ్ నౌన్ యాజ్ ద గంగా ప్లెయిన్స్. ఈ సెంట్రల్ పార్ట్ ని మనం వేరే పేరుతో ఎలా పిలవచ్చు అంటే గంగా ప్లెయిన్ గా పిలవచ్చు. ద సెంట్రల్ పార్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద రివర్ గగ్గర్ టు తీస్తా. ఈ ఏదైతే సెంట్రల్ పార్ట్ ఉందో ఇది గగ్గర్ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు ఉంది. అంటే ఈ గగ్గర్ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు ఇది స్ప్రెడ్ అయ్యింది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది ఒకసారి మన డయాగ్రామ్ లో చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఏ పేరుతో పిలిచాము అంటే గగ్గర్ రివర్ అనే పేరుతో పిలిచాము. ఇక్కడ చూడండి, ఈ సిక్కిం వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ రివర్ ఏమిటి? తీస్తా రివర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ప్లెయిన్స్ మొత్తం కూడా గంగా ప్లెయిన్స్ లోకి వస్తాయి, లేదా సెంట్రల్ పార్ట్ లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ గగ్గర్ రివర్ టు తీస్తా రివర్. ఓకేనా? This part is mainly spread in Uttar Pradesh. This part is mainly spread in Uttar Pradesh, Bihar, partially in Haryana, Jharkhand and Bengal. గమనిస్తే ఈ సెంట్రల్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లోను, బీహార్ లోను, అలాగే కొద్దిగా హర్యానా, జార్ఖండ్, బీహార్ లోను ఉండడం అనేది జరిగింది. ఇది గంగా రివర్ యొక్క ఫ్లో వే. ఓకేనా? గంగా రివర్ అనేది ఇలాగే ఫ్లో అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది గంగా రివర్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. సో ఇట్లా ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి లైన్ గంగా రివర్. ఇక్కడ మనం గమనిస్తే సో గంగా రివర్ కి చాలా ట్రిబ్యూటరీస్ అనేవి ఉన్నాయి. గంగా రివర్ కి చాలా ట్రిబ్యూటరీస్.
సో ఈ గంగా రివర్ ట్రిబ్యూటరీస్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి పైనుంచి వచ్చి కిందకి ఫ్లో అయ్యి గంగాలో కలిసేటువంటివి, కింద నుంచి వెళ్ళి పైకి ఫ్లో అయ్యి ఇట్లా గంగాలో కలిసి. సో పైనుంచి కిందకు వచ్చేవి, కింద నుంచి పైకి వెళ్ళేవి. మనం వీటిని అట్లాగే నేర్చుకోవాలి. ఇక పైనుంచి కిందకి ఫ్లో అయ్యి గంగాలో కలిసేవి ఏమిటి అంటే గాగ్రా, గండక్, కోసి. గాగ్రా, గండక్, కోసి, రామ్గంగా ఇట్లా చాలా ఉంటాయి. సో గాగ్రా, గండక్, కోసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక కింద నుంచి పైకి వెళ్ళి గంగాలో కలిసేవి ఏంటి అంటే బెత్వా, సోన్. బెత్వా, కెన్, సోన్. ఇక్కడ నేను ఇంకా రాస్తాను, ఒకసారి చూడండి. చంబల్, చంబల్, బెత్వా, కెన్, సోన్. ఓకేనా? సో చంబల్, బెత్వా, కెన్, సోన్ ఇవి కింద నుంచి పైకి వెళ్ళి కలిసి, అంటే మన పెనిన్సులార్ ప్లాట్యూలో పుట్టి గంగా రివర్లో కలిసేటువంటివి ఈ చంబల్, బెత్వా, కెన్, సోన్. అలాగే పైనుంచి కలిసేవి ఏంటి అంటే గాగ్రా, గండక్, కోసి, రామ్గంగా. ఇవి పైనుంచి కలిసేవి. వీటిని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకో. ఇక గంగా రివర్ యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ ఏమిటి అంటే యమున. గంగా రివర్ యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ ఏమిటి అంటే యమున. ఇవి గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఇంకా మనం గమనిస్తే ఈ ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ లో థర్డ్ పార్ట్ అయినటువంటి ద ఈస్టర్న్ పార్ట్. ఇట్ ఎగ్జిస్ట్ మోస్ట్లీ ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఆఫ్ అస్సోం అండ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై బ్రహ్మపుత్ర రివర్. ఈస్టర్న్ పార్ట్ అనేది ఎక్కువగా బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంది. సో ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది ఎక్కడ ఉంది అంటే అస్సోంలో మనకు కనిపిస్తుంది. సో బ్రహ్మపుత్ర వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సోం. ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది ఏ రివర్ వల్ల ఫామ్ అయింది అంటే బ్రహ్మపుత్ర రివర్ వల్లే ఫామ్ అయింది. సో బ్రహ్మపుత్ర వ్యాలీ బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఫామ్ అయింది. ఇది అస్సోంలో మనకి కనిపిస్తుంది. ఇది ఈస్టర్న్ పార్ట్ లోకి వస్తుంది. ఈ పార్ట్ అంతా కూడా దేని వల్ల ఫామ్ అయిందంటే బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఫామ్ అయింది. ఓకేనా? మనం రివర్స్ టాపిక్ వచ్చినప్పుడు అవి బ్రహ్మపుత్ర రివర్, ఇండస్ రివర్, గంగా రివర్ ఎక్కడ పుట్టాయి, ఎలా ఫ్లో అయ్యి ఎక్కడ కలుస్తున్నాయి అనే విషయాన్ని మనం రివర్స్ అనేటువంటి టాపిక్ లో చూద్దాం. నెక్స్ట్ చూస్తే ద హిమాలయన్ రివర్స్ డిపాజిట్ గ్రావెల్ అండ్ పెబిల్స్. గ్రావెల్ అండ్ పెబిల్ సెడిమెంట్ in a narrow belt of 8 to 16 km, 8 to 16 kilometers width, found parallel to foothills of Shivalik. This zone is known as Babar. ఓకేనా? ఇది 1 మార్క్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? వాట్ ఈజ్ బాబర్ అని సింపుల్ గా అడుగుతాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. సో హిమాలయన్ రివర్స్ అనేవి పైనుంచి కింద వరకు ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతాయంటే అవి కొంత మట్టిని, గ్రావెల్ అంటే మట్టిని, పెబిల్స్ అంటే గులకరాళ్ళు అంటాం కదా మనం. సో ఈ పెబిల్స్, ఈ గులకరాలని, ఈ మట్టిని, ఈ గులకరాలని తీసుకుని వచ్చి 8 to 16 కిలోమీటర్స్ వెడల్పున, అంటే 8 నుంచి 16 కిలోమీటర్స్ విడ్త్ లో మన శివాలిక్ పర్వతాల యొక్క కింద గుట్టగా పోయటం అనేది జరిగింది. అంటే ఒక బల్క్ గా అవి కొట్టుకొచ్చినటువంటి రాళ్లను, మట్టిని అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. సో దాన్నే మనం ఏమంటాము అంటే బాబర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ బాబర్, వాట్ ఈస్ ద బాబర్ అని అడుగుతాడు. మనం ఏం రాయాలి అంటే గ్రావెల్ అండ్ పెబిల్ సెడిమెంట్ ఫ్యూచర్ నౌన్ యాజ్ బాబర్. గ్రావెల్ అండ్ పెబిల్స్ సెడిమెంట్ ఫ్యూచర్ నౌన్ యాజ్ బాబర్ అని మనం రాయాలి. ఓకేనా? కనిపిస్తుంది కదా, ఇది బాబర్ అంట. చూడండి, ఇవన్నీ కూడా పెబెల్స్ అంటే గులకరాలు, దీంతో పాటు మట్టి గ్రావెల్ని కూడా ఇది తీసుకుని రావడం అనేది జరిగింది. బాబర్ ఈజ్ పోరస్ ఇన్ నేచర్. బాబర్ ఈజ్ పోరస్ ఇన్ నేచర్. పోరస్ అంటే అర్థం ఏమిటంటే సచిద్రం అని అర్థం. సో మీకు అలా చెప్తే అర్థం కాదు, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ గులకరాలను అలాగే ఈ మట్టిని తీసుకొచ్చి ఒక చోట డిపాజిట్ చేయడం అనేది జరిగిందని చెప్పాను కదా. సో ఇలా ఈ పెబిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే నేచర్లో పోరస్గా ఉంటాయి.
అంటే అర్థం ఏంటంటే రివర్స్ అనేవి ఆ గులకరాలను అలా ఉంచేసి ఆ గులకరాల కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఏవైతే స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ గులకరాల లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ వరకు ఫ్లో అయినట్టు కనబడతాయి. ఎప్పుడైతే గులకరాల్లోకి ఎంటర్ అయ్యాయో గులకరాల లోపలికి ఈ పెబిల్స్ లోపలికి రివర్స్ అనేవి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ మనకి రివర్స్ అనేవి కూడా డిసప్పియర్ అంటే మాయమైపోయినట్టు కనబడతాయి. అక్కడ నుంచి రివర్స్ అనేవి కనిపించాయి. ఎందుకంటే గులకరాల లోపలికి వెళ్ళిపోయి గులకరాల క్రింద ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా గులకరాల లోపలికి వెళ్ళిపోయి ఈ రివర్స్ అన్ని ఇక్కడ కూడా మాయమైపోవడం అనేది జరుగుతుంది. ఇవి తిరిగి మళ్ళీ ఎక్కడ బయటకు వస్తాయి అంటే టెరాయి దగ్గర బయటకు వస్తాయి. స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫాలో అండర్ గ్రౌండ్ త్రూ బాబర్ అండ్ రీఅపియర్ ఇన్ లోయర్ ఏరియా ఫ్రమ్ టెరాయి. ఓకేనా. సో ఈ చిన్న చిన్న రివర్స్ అలాగే స్ట్రీమ్స్ అంటే వాగులు ఇవన్నీ కూడా బాబర్ కిందకి వెళ్ళిపోయి అంటే బాబర్ అంటే ఈ గులకరాల లోపలికి వెళ్ళిపోయి గులకరాల కింద ఫ్లో అవటం జరుగుతుంది. ఇవి తిరిగి మళ్ళీ ఎక్కడికి బయటకు వస్తాయంటే టెరాయి అనేటువంటి ఏరియాలో బయటకు రావడం అనేది జరుగుతుంది. దెన్ వాట్ ఈస్ టెరాయి? ద స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ సౌత్ టు బాబర్ ఈస్ కాల్డ్ టెరాయి. ద స్వాంపీ అండ్ మార్షీ రీజియన్. స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ అంటే ఏంటంటే సో బురదగా ఉండి చిత్తడి నేలలు అంటారన్నమాట. అంటే ఏంటి అంటే అక్కడ రివర్స్ అనే పైకి రావటం వల్ల ఆ నేల మొత్తం కూడా సో బురదగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. తడిగా బురదగా ఉండడం అనేది జరుగుతుంది. సో అలా తడిగా బురదగా ఉన్నటువంటి ఆ సాయిల్స్ ని మనం అంటే స్వాంపీ ఆర్ మార్షీ అనే పేరుతో పిలుస్తాం. సో ద స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ సౌత్ టు బాబర్ ఇస్ కాల్డ్ టెరాయ్. ఈ బురదగా ఉన్నటువంటి లేదా తడిగా ఉన్నటువంటి ఈ రీజియన్ ని మనం ఏమంటాము అంటే టెరాయ్ అంటాం. ఈ టెరాయ్ బాబర్కి ఏ సైడ్ లో ఉంటుంది? సౌత్ సైడ్ లో, అంటే కింద సైడ్ లో ఉంటుంది. పైన బాబర్ ఉంటుంది, దాని కింద టెరాయ్ అనేది ఉండటం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇది కూడా 1 మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టెరాయ్ అంటే ద స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ కాల్డ్ టెరాయ్. ఇక్కడ రివర్స్ అన్ని కూడా బాబర్ లో లోపలికి వెళ్ళిపోయినటువంటి రివర్స్ అన్ని కూడా ఎక్కడ పీరవడం అంటే ఎక్కడ బయటకు రావడం జరుగుతుందంటే ఈ టెరాయి దగ్గరే బయటకు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ నేల మొత్తం కూడా బురదగా ఉండడం తడిగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ బురదగా తడిగా ఉన్నటువంటి ఆ ఏరియాకే మనం టెరాయి అని పేరు పెట్టుకుంటాం. చూడండి ఒకసారి, ఇవి పైనవి ఇవి హిమాలయస్. ఇవి హిమాలయస్ నుంచి రివర్స్ అనేవి ఇలాగా ఫ్లో అవటం జరుగుతుంది. ఫ్లో అయ్యేటప్పుడు ఈ రాళ్ళన్నింటినీ కూడా ఇవి ఇక్కడ వదిలేసి ఈ రివర్స్ అన్ని కూడా ఈ లోపలికి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయి ఇది కింద ఇలా ఫ్లో అయ్యి మళ్ళీ ఇలా టెరాయి దగ్గర పైకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో బాబర్ రీజియన్ దగ్గర డిసప్పియర్ అయినటువంటి రివర్స్ ఎక్కడ బయటకు రావడం జరుగుతుంది అంటే టెరాయి దగ్గర బయటకు రావడం అనేది జరుగుతూ ఉంది. The Terai region had thick forest and rich variety of wildlife. ఈ టెరాయి రీజియన్ తడిగా ఉండడం వల్ల ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్లు అనేవి ఫామ్ అవటం జరిగింది. ఫారెస్ట్లు ఎక్కువైతే ఉన్నప్పుడు అక్కడ వైల్డ్ లైఫ్ అంటే అక్కడ అనేక రకాల జంతువులు అనేవి నివసించడం జరిగేది. అయితే తర్వాత కాలంలో మనుషులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఈ అడవులను పూర్తిగా నరికేసి అక్కడ నివాసాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో దీంతో మనకి సెకండ్ ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్ అనేది కంప్లీట్ అయింది. సో దాన్ని మనం ఏ పేరుతో పిలుచుకున్నాము అంటే ఇండో గంగేటిక్ ప్లెయిన్స్. అయితే ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఏమిటి అంటే ద ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ హ్యావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఇల్లుస్ట్రేట్ విత్ యువర్ రీజన్. ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ లో ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. ఓకేనా. సో దీనికి కారణం ఏంటో రాయండి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మరి ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ లో ప్రజలు ఎందుకు ఎక్కువగా నివసిస్తారు మనందరికీ తెలిసిందే. ఎందుకు అంటే ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి సాయిల్స్ ఏ సాయిల్స్ అని చెప్పుకున్నాం? అల్యూవియల్ సాయిల్స్ అని చెప్పుకున్నాం. అల్యూవియల్ సాయిల్స్ అయితే అల్యూవియల్ సాయిల్స్ లో ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉన్నటువంటి సాయిల్స్ ఉన్నాయో అక్కడ ఫార్మింగ్ అంటే వ్యవసాయం అనేది చాలా ఎక్కువగా చేయటం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వీట్ టు రైస్ అనేది ఎక్కువగా పండిస్తారు. వీట్ అంటే గోధుమ, రైస్ అంటే వరి. ఈ రెండింటిని ఎక్కువగా పండించేటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు.
అలాగే థర్డ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, ఎందుకంటే ఇక్కడ అన్ని ఉన్నటువంటి రివర్స్ అన్ని పెరినియల్ రివర్స్. సో పెరినియల్ రివర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే నీటి పారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇక్కడ వాటర్కి ఏ ప్రాబ్లము ఉండదు. అంతేకాకుండా ఈ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఎప్పుడైతే ఉన్నాయో అక్కడ ఫ్యాక్టరీస్ అనేవి ఫామ్ అవుతాయి, సెటిల్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. సెటిల్మెంట్ ఎక్కువగా ఫామ్ అయ్యి ఫ్యాక్టరీలు ఎక్కువగా ఫామ్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఈ కారణాల వల్ల ఇండో గంగేటిక్ ప్లెయిన్స్లో ఎక్కువగా పాపులేషన్ అనే వాళ్ళు ఉంటున్నారు. సో దీనితో మనకి సెకండ్ పార్ట్ అయినటువంటి ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ద పెనిన్సులర్ ప్లాట్యూ.